అన్యాయస్తులు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కానెరరు అన్నాడు. అనైతిక కార్యం, వ్యాజ్యాలు, అనైతిక కార్యములు, జారత్వం జరిగించటం, సంఘములో అనైతిక కార్యము, జారత్వం జరిగించేటువంటి వాని విషయంలో ఉప్పొంగడం, దుఃఖపడకపోవడం. కాబట్టి మోసపోవద్దు. 9వ వచనంలో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మనసాక్షి పనిచేయటం లేదా? మనసాక్షి గద్దించటం లేదా? వాత వేయబడిన మనసాక్షి అయిపోయిందా? వేరే వాళ్ళు చెప్పితేనే కానీ ఇది తప్పు అని గ్రహించలేని స్థాయిలో వ్యాజ్యమాడేవాడు ఉన్నాడా? కాబట్టి మర్చిపోవద్దు, ప్రభు సంఘంలో, కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ప్రభు సంఘంలో ఉన్నటువంటి సమస్య